నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. తెలంగాణలో జూబ్లీ హిల్స్లో జరుగుతున్న ఎన్నికలను చూస్తుంటే ఈరోజు ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుంది అన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. ఏంటి మరీ టూ మచ్గా బిఫోర్ ఎలక్షన్స్ నువ్వు ఎలా చెప్పగలుగుతావు అని అనకండి. నిన్న రేవంత్ రెడ్డి గారు చేసిన పర్యటన, ఆయన స్పీచ్ తర్వాత ఒపీనియన్స్ చాలా మారినాయి. నందమూరి తారక రామారావు గారి పేరు తీసుకుంటూ అమీర్పేట్ మైత్రివనంలో ఆయనకి ఒక విగ్రహ ప్రతిష్ఠ చేస్తాము. రామారావు గారు 2 తెలుగు రాష్ట్రాలకి అన్నగా ఉన్నారు, రామారావు గారి విగ్రహం కాదనే వాళ్ళు ఎవరు అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారు నిన్న ప్రస్తావన తీసుకొచ్చారు. ఈ రకంగా చూసుకుంటే తెలుగు జాతి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు అటు తెలంగాణ వాసులు అవనండి, అటు పూర్తిగా ఆంధ్ర వాసులు అవనండి, ప్రతి ఒక్కరికి న్యాయం చేకూర్చింది నందమూరి తారక రామారావు గారు. ఆయన ఒకప్పటి మన ముఖ్యమంత్రి. ఇదంతా కాకుండా ఉద్రేకపూరితమైన మాటలతో చేష్టలు కూడా అలాగే ఉండి రూపాయి జీతం తీసుకుని జనాలకి మంచి చేయాలని చెప్పి ముందుకొచ్చిన రామారావు గారిని ప్రతి ఒక్కళ్ళు కాదని అనలేదు. ఆ రోజు రామారావు గారు స్కూల్ నుంచే బయటకు వచ్చిన మన మాజీ ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. ఇప్పుడు చూసుకుంటే కేసీఆర్ గారు, ఆయన వచ్చింది రామారావు గారు స్కూల్ నుంచే, టీడీపీ నుంచే. కానీ ఆంధ్ర నుంచి వచ్చిన రామారావు గారు, ఆంధ్ర తెలంగాణ అనే విభజన జరిగింది, కానీ ప్రతి ఒక్కళ్ళు తెలుగు భాష మాట్లాడే వాళ్ళందరికీ మమకారం ఒకే రకంగా ఉంటుంది. మనం చూసుకుంటే గనక నిన్న రేవంత్ రెడ్డి గారు అన్న వర్డ్ ఒకటి, ఆయన లైన్తో స్టార్ట్ చేసి జూబ్లీ హిల్స్ లో ఎందుకు గెలుస్తారు అన్న దానిపైన కంక్లూషన్కి వెళ్దాం. తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్ అభిమానులు కానోళ్ళు ఎవరైనా ఉంటారా? ఎన్టీఆర్ విగ్రహం అమీర్పేట మైత్రివనంలో పెడుతుంటే వద్దనే దుర్మార్గుడు ఎవడని ఉంటాడా? ఉంటే ఆ దుర్మార్గులను పూసి వేసి కొంద పెడతాం. అమీర్పేట చౌరస్తాలో పెద్ద ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకుందాం. పెట్టుడు కాదు, నేనే వస్తా, నేనే ముఖ్యమంత్రిగా పెద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించే బాధ్యత నాది. మనందరం అన్నా అని పిలుచుకుని పెద్దలు నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని పెట్టించే బాధ్యత అనిల్ యాదవ్ కు నవీన్ యాదవ్ కు అనిల్ యాదవ్ కు వీళ్ళిద్దరికి నేను అప్పచెప్తున్నా. నేను ప్రారంభించే బాధ్యత నాది. చూసారు కదండి, ఇలా ఒక్క రాజకీయవేత్త ఈ రోజు దాకా ముందుకొచ్చి తెలంగాణ వాసుల్ని పొగడాలి, ఆంధ్రాకి వెళ్ళిపోయిన వాళ్ళని మనం పొగడక్కర్లేదు, వాళ్ళ వైపు కూడా చూడాల్సిన అవసరం లేదు అని చెప్పి నడుస్తున్న ఈ వైఖరిలో ఇసుంటి భాష మాట్లాడేది ఎవరు, అసుంటి భాష మాట్లాడేది ఎవరు, హ్యాడ్ అ ఫెంటాస్టిక్ షో లాస్ట్ ఈవినింగ్ అని చెప్పి కమెంట్స్ చేసిన రాజకీయవేత్తలను చూసాం. కానీ ఆంధ్ర కాదు, తెలంగాణ కాదు, తెలుగు మాట్లాడే వాళ్ళందరిలో రామారావు గారు అన్నాన్ని పిలిపించుకునేవారు. అలాంటి రామారావు గారి విగ్రహాన్ని పెట్టకుండా ఆపే దమ్ము ఎవరికన్నా ఉందా ఈ రోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు. ఈ రోజు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఒక్కసారి వెనక్కి వెళ్ళి మా ఆంధ్ర వాళ్ళని సెటిలర్స్ అని చెప్పిన మాటలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు తెలంగాణ వేరు ఆంధ్రప్రదేశ్ వేరు కాదండి. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ హాయిగా నివసిస్తారు. దాంట్లో చిచ్చులు లేపి మీకు తెలంగాణ కావాలి అంటాం వేరు, కానీ అక్కడున్న ఆంధ్ర వాళ్ళు ఎందుకు పనికిరానాళ్ళు అని చెప్పడం చాలా దౌర్జన్యం. ఆ లెక్కన మాగంటి గోపీనాథ్ విషయం మనకు వస్తే గనక మనం క్లియర్గా చూసుకుంటే, మాగంటి గోపీనాథ్ గారు కూడా లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ జరిగిన ఈవెంట్లో అరెస్ట్ అయినప్పుడు ఆయన పార్టిసిపేట్ చేసి వచ్చారు. మరి ఇసుంటి ఇంగ్లీష్ మాట్లాడేది ఎవరో తెలుసని కేటీఆర్ చేసిన కమెంట్స్ చూసిన తర్వాత ఎవరికన్నా బ్లడ్ బాయిల్ అయింది. ఇసుంటి ఇంగ్లీష్ అని మాట్లాడింది మీరు ఒకప్పుడు మాజీ ముఖ్యమంత్రి గురించి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మాజీ ముఖ్యమంత్రి అయినా మీ నాన్నగారికి ఎంత మర్యాద ఇవ్వాలని మీరు కోరుకుంటారో, అదే రకంగా చంద్రబాబు నాయుడు గారిని ఇసుంటి ఇంగ్లీష్ అని మాట్లాడినప్పుడు మీరెందుకు ఆపలేకపోయారు ఈ మాగంటి గారి నా షోకి వెళ్ళటానికి? ఆపుండాల్సింది కదా. ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? మీరు రాసేది ఒకటి, మీ మాటకు వాల్యూ లేకుండా మీ పార్టీ వాళ్ళే వెళ్తున్నారు. ఆ లెక్కన మాగంటి గోపీనాథ్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? టీడీపీ నుంచి కాదా? వలస వచ్చిన వాళ్ళు కాదా వీళ్ళందరూ? ఎక్కడైనా కూడా పార్టీలు మారటం సర్వసాధారణం. పొలిటీషియన్స్కి అభిప్రాయ విభేదాలు వచ్చి దానిపైన పార్టీలు మారుతూ ఉంటారు. కానీ పార్టీ మారిన వెంటనే ఎదురుగుండా పార్టీ వాళ్ళని బూతులు తిట్టడం అనేది సంస్కారహీనులు చేసే పని. ఇప్పుడు ఎలక్షన్లు రాగానే తెలంగాణకి జాతి పితగా ఉండాలనుకున్న కేసీఆర్ గారు ఉద్యమంలో ముందున్నారు. కానీ తర్వాత రోజుల్లో ఓడిపోయి కూర్చున్న తర్వాత అసెంబ్లీకి రావటానికి నిరాకరిస్తారు, ప్రజల్ని కలవడానికి నిరాకరిస్తారు, ఎక్కడా కనపడరు, జీతాలు తీసుకుంటూ ఉంటారు. కానీ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం స్ట్రాటజీస్ ప్రిపేర్ చేయడానికి బయటకు వస్తారు. ప్రజలు వద్దా, ఎన్నికలే కావాలా, ఎలా నమ్ముతారు మిమ్మల్ని? ఆఖరికి మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ పైన ధ్వజమెత్తున జనాల గొంతును వినకుండా మీరు దాక్కుని కూర్చుంటే ఇదెక్కడ రాజకీయం?
ఇది ఎక్కడ రాజకీయం? సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా వచ్చి సభల్లో ప్రస్తావించి ఒక ఎన్నికలకి ఆయన ముందుని నడిపిస్తుంటే ఇక్కడ చూడాల్సిన క్యాండిడేట్ ఎవరో కాదు, ఆ నాయకుడు ఉన్నప్పుడు, ఇలాంటి నాయకుడు ఉన్నప్పుడు బండ గుద్దుగా ఓట్లు పడిపోతాయి. అందుట్లో జూబ్లీ హిల్స్, అందుట్లో సెటిలర్స్ అన్న వర్డ్ లేకపోయినా సెటిలర్స్ కింద గుద్దిన ఏరియా ఇది. అవసరం ఉంటే నంచుకుంటాం, లేకపోతే పడేస్తాం అన్న రీతిలో తీశారు. సాటి తెలుగువారన్న మర్యాద కూడా ఇవ్వలేదు చాలామంది. ఇలాంటి పాలిటిక్స్లో రామారావు గారి విగ్రహం పెడతా అని రేవంత్ రెడ్డి గారు ముందుకు వచ్చారు. ఇది ఖచ్చితంగా ప్లస్ పాయింట్ అవుతుంది ఎలక్షన్కి. అక్కడ నుంచున్న క్యాండిడేట్ పేరు కూడా అనవసరం. ఈరోజు జస్ట్ రేవంత్ రెడ్డి అన్న పేరు ఒక్కటి సరిపోతుంది ఈరోజు కాంగ్రెస్కి విజయం వైపు నడిపించడానికి. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన ప్రధాన హెడ్లైన్ బేస్ చేసుకుని నేను కామెంట్ చేస్తున్నాను. నవీన్ యాదవ్ ఆకురౌడి, అలాంటి వ్యక్తిని గెలిపిస్తే అందరినీ బెదిరిస్తారు, ప్రజలు అప్రమత్తంగా ఓటేయాలి. వారే వా కేటీఆర్ గారు, ఈ మాట మీరు అనేసినరా ఒకేసారి కూర్చుని? మీరు ఈ మాట అనేసినరా? మీ స్కూల్ సిలబస్ ఏంటి? ఇప్పుడు మాగంటి గోపీనాథ్ వైఫ్ పైన వచ్చే అలిగేషన్స్ ఏంటి? వాళ్ళ ఫస్ట్ వైఫ్ నేను ఎగ్జిస్టెన్స్లో ఉన్నప్పుడు ఈ మ్యారేజ్ ఏంటని వాళ్ళ పిల్లలు క్వశ్చన్ చేస్తున్న రీతిలో ఈరోజు మరి జనాలందరూ ఫ్యామిలీ ఓటర్స్ ఎలా ఓటేస్తారు? ఈ లాజిక్ ఎందుకు మర్చిపోతున్నారు మీరు? సొంత మాగంటి గోపీనాథ్ గారి కొడుకులు ఇద్దరు వచ్చి, పిల్లలు వచ్చి, వాళ్ళు డైరెక్ట్గా ప్రెస్ ముందు మాట్లాడి వాళ్ళు సబ్మిట్ చేసిన పేపర్స్ అన్ని చూస్తే వాట్ ఈస్ ద స్టాండ్ ఆఫ్ సునీత? మనం నడుస్తుంది బిగ్ బాస్ హౌస్ షో కాదు కదా, ఇక్కడ ఎలక్షన్లు కదా. మీరు ఒక ఆకురౌడి అన్నప్పుడు మీరు నిలబెట్టిన క్యాండిడేట్ ఏంటి అన్న ప్రశ్నలు కూడా ఉంటాయి. కడిగేయాలి, కడిగేసి ఆణిముచ్చలో నిలబెట్టాలి, అప్పుడు బాగుండేది. మీరు వచ్చి ఒకళ్ళు గొంతు చించుకుంటారు, యువర్ జస్ట్ అ పార్టీ ప్రెసిడెంట్. వాట్ అబౌట్ ఎక్స్సీఎం? ఆయన రారా, పర్యటించరా, ఎలక్షన్లో కూడా మాట్లాడరా, క్యాంపెయిన్ కూడా నోరిప్పరా? ఎలాగండి ఇలా అయితే? ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి పాత కాలంలో మనం ఎలాంటి మాటలు పడ్డామో కూడా గుర్తు చేసుకోవాలి కదా. ఊరికే ఈరోజు పెరిఫరీ లెవెల్లో ఉన్న ఇష్యూస్ మాట్లాడుకుంటూ వెళ్తే అంత బాగానే ఉంటుంది. ఆ రోజుకి ఆ రోజు మాటలు చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు రాజకీయవేత్తలు. కానీ ఇదివరకు ఏమన్నారు అవి కూడా ఒకసారి వినాలి కదా. ఒక్కసారి ప్లే చేద్దాం. ఈ పర్టికులర్ ఇన్సిడెంట్కి, పర్టికులర్ మూమెంట్కి సరిపడా లాంగ్వేజ్ ఆఫ్ వర్డ్ కేసీఆర్ గారే ఇచ్చారు. అన్డినయబుల్లీ కేసీఆర్ ఇస్ ఎ గ్రేట్ ఒరేటర్. ఆయన మించిన ఎవరు నేను చూడలే ఈరోజు దాకా. కానీ అన్డినయబుల్లీ రేవంత్ రెడ్డి గారిని మించిన పొలిటీషియన్, రాజకీయవేత్త ఈరోజు తెలంగాణలో ఎక్కడ కనపడరు. ఎవరికి ఏది కావాలి, ఎలా ప్లీజింగ్గా ఉండాలి, అసలు మీకు నిత్యావసర వసతులు ఏం కావాలి, మీకనేవాళ్ళు రాష్ట్రంలో సుఖంగా ఉంటే ఎలా కావాలి, ఒకవేళ ప్రభుత్వం మారితే సన్నబియ్యం పోతుంది, పెన్షన్ పథకాలన్నీ పోతాయి, ఇవన్నీ కూడా గుర్తుంచుకుని ప్రజలు అప్రమత్తంగా ఓటేయాలని జనాల ముందుకు వచ్చారు. ఒక్కళ్ళన్నా చూసారా క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఎలా తింటున్నారో? లాస్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్ళు కోటికి పైన పెన్షన్ కార్డులు పెండింగ్ ఉన్నాయంటే ఏం చేశారు? ధరణి పోర్టల్ అనేది పెట్టి అవకతవకలు చేసేసి రైతులతో ఆడుకున్నారు. ఇవన్నీ మర్చిస్తారా ప్రతి ఒక్కళ్ళు? ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా అంటే జరిగిందని వాళ్ళ చెల్లె చెప్తుంది. బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా ఉన్న కల్వకుంట్ల కవిత గారు బయటకు వచ్చి అవును జరిగిందని అంటున్నారు, నాకు కూడా ఆఫీసర్స్ కాల్స్ చేశారు, మీ ఫోన్ ట్యాప్ అవుతుందని. నేను జైలు నుంచి బయటకు రాగానే నా స్టాఫ్కి నోటీసులు వచ్చినాయి అటెండ్ అవ్వమని ఫోన్ ట్యాపింగ్ విషయంలోని. బయట ఎందుకు? వీళ్ళ పార్టీకి వీళ్ళ సొంత మనిషే సరిపోతాయి. క్రెడిబిలిటీ ఎక్కడి నుంచి ఉంటుంది? ఈరోజు ఆకురౌడి అనేసారు కదా కేటీఆర్ గారు, మీరు మీ సిస్టర్ వర్డ్స్కి కనీసం కండెమ్ చేసే త్రోట్ రావట్లేదేంటి? ఎందుకు గొంతు పొడాడిపోతుంది మీ అందరికీ? హరీష్ రావు గారి పైన, కాళేశ్వరం పైన ఆవిడ క్రిస్టల్ క్లియర్గా చెప్పేశారు మీ ప్రభుత్వంలో జరిగిన వైఫల్యం, మీ ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు ఇవన్నీ. ఇకన్నిటి పక్కన పెడతారేంటండి? ఇవన్నీ పక్కన పెట్టి పడేసి ఏం లేదు అత్తుచ్చా, బయటకు ఆన్సర్ చేయరు, కనీసం మీ సొంత చెల్లికి ఆన్సర్ చేయరా? అవసరమైతే తండ్రి పైనే పోటీ చేస్తానన్నారు ఆవిడ. అంటే ఎంత ఫ్రస్ట్రేషన్కి వచ్చి ఉంటారు ఆవిడ ఇన్ని అవకతవకలు చూసి. ఎంతసేపు కల్వకుంట్ల కవిత గారు ఇల్లు ఎలా కట్టారు, ఇది ఎలా కట్టారు అని అడుగుతారు. అసలు మిగతా వాళ్ళందరికీ ప్రాపర్టీస్ ఎలా వచ్చినాయి, సంతోష్ లాంటి కూడా రిచ్ ఎలా అయ్యారు అని ఎందుకు క్వశ్చన్ చేయరు? ఇవన్నీ జనాలకి కనువిప్పు కాదా? ఎట్లా ఉన్నా బరాబర్ గెలిచిపోతామా? ఫార్ములా ఈ కేసు మర్చిపోవాలా? ఎలా అవుతుందండి ఇలా? ఎలా అవుతుంది? అందరినీ రెచ్చగొట్టి కూర్చోబెట్టి ప్రతి ఒక్కరితోనూ మాటలు అనిపించేసిన తర్వాత వాళ్ళందరూ ఫోకస్ చేయరా? వద్దా వాళ్ళెవరికి? ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఎక్కడన్నా ప్రొవోకేటివ్గా వెళ్తుందా ఇలా?
ఎక్కడన్నా కాంగ్రెస్లో గొప్పతనం ఉందండి. ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని ఏమన్నా రేవంత్ రెడ్డి గారే సమాధానం చెప్పాలి, పార్టీని ఏమన్నా రేవంత్ రెడ్డి గారే సమాధానం చెప్పాలి. పార్టీని గెలిపించాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారిది. సోనియా గాంధీ గారిని ఏమన్నా రేవంత్ రెడ్డి గారి సమాధానం చెప్పాలి. మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడరు, సైలెంట్ మ్యూటేటర్స్, ఎంజాయ్ చేస్తారు. కానీ ఒక్క మ్యాచ్ చాలు కాంగ్రెస్ చరిష్మాని నిలబెట్టడానికి, ఈ రోజున్న ఎన్నికల్లో గెలుపు మార్గాన్ని నడిపించడానికి. క్యాండిడేట్ ఎవరైనా చూడరు, లీడర్ ఎవరైనా చూస్తారు. లాస్ట్ 10 ఏళ్ళు కేసీఆర్ గారు ఎక్కడున్నారు? సెక్రటేరియట్కి వచ్చారా? అసలు మీరు ఎక్కడుంటారో మాకే తెలీదు. మీ ప్రజా దర్బార్లు ఎక్కడ జరుగుతాయో ప్రజలకే తెలీదు. అరే కింద మంత్రులు లేకపోతే ఎమ్మెల్యేలు విసిగిస్తున్నారు, డైరెక్ట్ వెళ్ళి తెలంగాణ బాపు లాంటి వాళ్ళకి చెప్పాలనుకున్నప్పుడు బాపు ఎక్కడుంటాడో మాకే తెలీదు. తండ్రి ఎక్కడున్నాడో పిల్లలు తెలియనప్పుడు రాష్ట్రం అధోగతి పట్టక ఏం పడుతుంది? ఎక్కడున్నారు మీరందరూ? ఇప్పుడు ఎక్కడున్నారో కూడా ఎవరు తెలీదు. మీరేం మారలా, అలాగే ఉన్నారు. మీరెవ్వరూ మారలా, ఇంటాక్ట్ అలాగే ఉండి వెరీ క్లెవర్గా సేమ్ పొజిషన్ కంటిన్యూ చేస్తుంటే మళ్ళీ నమ్మాలా? ముందు కౌంటర్ చేయండి మీ సిస్టర్ని వెళ్ళి, తర్వాత వచ్చి రాష్ట్ర ప్రజలను కౌంటర్ చేయొచ్చు. మీ సిస్టర్ వెళ్ళిపోయే పార్టీ నుంచి, ఆవిడే చెప్పే, ఆవిడే మిమ్మల్ని కడిగేసే, ఆవిడే మిమ్మల్ని ఎండేసే, ఉతికి ఆరేసే. దీనికి సమాధానం ఉండదా? రేవంత్ రెడ్డి గారు ఏమంటారు ఇంకా కొత్తగా? సరిపోదా ఇది? కాళేశ్వరం ఫెయిల్యూర్, యువర్ ఓన్ సిస్టర్ టోల్డ్. హరీష్ రావు ఇస్ కరప్ట్, యువర్ ఓన్ సిస్టర్ టోల్డ్. సంతోష్ ఇస్ కరప్ట్, యువర్ ఓన్ సిస్టర్ టోల్డ్. ఏంటండి మరి ఇదంతా? ఫోన్ ట్యాపింగ్ జరిగింది, మీ చెల్లెలే చెప్తున్నారు. ఎవరు చెప్పాలి ఇంకా? మొత్తం అన్నంలో ఇంకా బియ్యంలో ఉన్న మట్టిగడ్లన్నీ ఏరియాలో కూర్చుని అది చేసేస్తారండి రేవంత్ రెడ్డి గారు ఎలాగో. కానీ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్కి వెళ్ళే ముందు తెలంగాణ బాపు గారి లైన్ ఆదర్శంగా తీసుకునే వెళ్ళి తీరుతా ఈరోజు నేను. లంకలో పుట్టిన అన్ని రాక్షసులే, ఆంధ్రలో పుట్టిన వాళ్ళందరూ తెలంగాణ ద్రోహులే. లంకలో పుట్టిన అన్ని రాక్షసులే, ఆంధ్రలో పుట్టిన వాళ్ళందరూ తెలంగాణ ద్రోహులే. లంకలో పుట్టిన వాళ్ళందరూ రాక్షసులే, ఆంధ్రలో పుట్టిన వాళ్ళందరూ తెలంగాణ ద్రోహులే. ఈ మాట ఎవరో అనలేదు. అందరినీ సమాంతరంగా చూడాలి, ముఖ్యమంత్రి అవ్వాలి నేను అనుకుని అప్పట్లో మాట్లాడిన కేసీఆర్ గారి మాటలు. ఒక ఈక్వాలిటీ అనేది మీ కళల్లో కనిపించినప్పుడు మీరు రాష్ట్రానికి పెద్దలు అవుతారు. ఒకళ్ళని రాక్షసులు, ఇంకొకళ్ళని పునీతమైన జన్మల కింద మాట్లాడిన వాళ్ళు నో డౌట్ మీ డాటర్కి గ్రీవియన్స్ ఉన్నాయంటే ఏంటో అర్థమవుతుంది. ఈరోజు రాష్ట్ర ప్రజల్నే సమానంగా చూడలేవు. టీడీపీ పార్టీ నుంచి వచ్చావు, అది లంకలో పుట్టిన రామారావు లెక్కన మీరు చెప్పినట్టయితే లంకలో పుట్టిన నందమూరి తారక రామారావు గారి పార్టీ అది. మరి ఆ రాక్షసుల క్లోట్లోంచి వచ్చిన ఇంకో రాక్షసుడు మీరని అనుకోవాలా మీ లైన్ ప్రకారం? అక్కడ పొలిటికల్గా అరంగేట్రం చేసి ఓనమహాల్ దిద్దుకొచ్చిన రాక్షస సిలబస్ చదివికున్న ఇంకో రాక్షసుడు అని చెప్పాలా మీ గురించి? ఇలా మాట్లాడతారా? ఎలక్షన్ల ముందు ఎందుకు వేస్తున్నారని అనకండి, గుర్తు పెట్టుకోవాలి ఖచ్చితంగా ఎలాంటి మాటలు పడ్డామో, ఎందుకు పడ్డాం, ఏముందని చెప్పి పడ్డాం, అవసరమా అవన్నీ పడ్డానికి కదా. ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి, ఓడిపోయారు, కూర్చున్నారు, గ్రేట్. రామారావు గారికి వాల్యూ వస్తుంది ఇప్పుడు తెలంగాణలో, గ్రేట్. చాలా మంది ఆహ్వానిస్తున్నారు దీన్ని, గ్రేట్. దీన్ని ధైర్యంగా తీసుకెళ్తాను ముందుకని చెప్తుంది రేవంత్ రెడ్డి గారు, వెరీ గ్రేట్. ఇక్కడ ఎందుకు ఓడిపోయాం అంటానికి కూడా ఒక స్ఫూర్తికరమైన వర్డ్ కేసీఆర్ గారు అన్నారు, అది కూడా వినిపిస్తా మీకు. తరం మారుతున్నారు కాబట్టి స్వరం మారాలి, తరహా మారాలి, అదునెక్క ఎక్కిపిస్తాం. భగవంతుడు పెట్టాం, న్యాయం ధర్మం ఏదైనా గెలిచింది, అన్యాయం మీద ఏదైనా న్యాయం గెలిచింది. అంతిమ విజయం తెలంగాణ ప్రజలదే. దేశుడు బొమ్మిగా పల్లెల్లో పన్నీరు పల్లెలు మొలిచే పాలనదిగా, పల్లెల్లో వీధులు మొలిచే తెలంగాణలోన పగటి దొంగ. తరం మారుతుంది కాబట్టి స్వరం మారాలి, తరం మారుతుంది కాబట్టి స్వరం మారాలి. ఇది ఆయన అన్న వర్డే. తరం మారింది, స్వరం మారింది. దశాబ్దం పాటు మీరు ఏదో చేస్తారో అన్న ఊహల నుంచి బయటకు వచ్చింది. ఇంకా తెలీదా దానికి ఉన్న రిపర్కషన్స్ ఏంటో? ఓడిపోయి కూర్చోపెట్టింది. తరం మారిన తర్వాత ఏం జరిగింది? స్వరం, కూతురు స్వరం మారింది. తరం మార్పు ఇది. ఆయన మాటల్లో ఆయనే చెప్పారు. రెండో తినండి, తరహా మారాలి, అదునెక్క ఎక్కిపిస్తాం. భగవంతుడు పెట్టాం, సలహా మారాలి. స్వరం ఒకటే కాదు, సలహా కూడా మారాలి. పదునెక్కాలి. ఎక్కిపిస్తాం మేము అన్నారు. ఏమి ఎక్కిపించారు సార్?
ఏం ఎక్కిపించారు? లాస్ట్ 10 ఏళ్లలో స్వరం ఎక్కడ మార్చారు? కనీసం జనాలు గొల్లుమంటున్నా పట్టించుకున్నారా? లేకపోతే తరహా మారిందా? మేధస్సుకు పదును పెట్టారా? ఎక్కిపిచ్చారా? ఎవరినైనా పైకి తీసుకెళ్లారా? ధనిక రాష్ట్రంగా ఉన్న రాష్ట్రం అప్పుల పాలు రాష్ట్రంగా అయింది. దీన్ని మేధస్సుని పదునెక్కించడమా? మేధస్సుకి పదునెక్కించి తరహా మార్చుకుంది ఎవరో తెలుసా? రేవంత్ రెడ్డి గారు. నిజంగా ఈరోజు అడాప్టబిలిటీ జోన్లో ఉండి ప్రతి ఒక్కరికి ఏమేం కావాలో దానికి సరిపడా పందా మార్చుకుంటా వెళ్ళి ఏ రోజుకు ఆ రోజు డెవలప్ అవుతున్న నేత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. రాష్ట్రం అంతటా పన్నీర్ జలాలా అన్నారు మీరు, పారాలా అని. పన్నీర్ అక్కర్లేదులే స్వామి, కాళేశ్వరంలో నీళ్ళు ఉంటే గొప్పగా ఉండే. పన్నీర్ దాకా ఎందుకు మన ఊహలు? కాళేశ్వరంలో నీళ్లు ప్రవహించినా కూడా జనాలందరూ హ్యాపీగా ఉండేవాళ్ళు. అట్టర్ ఫెయిల్యూర్ సబ్జెక్ట్ పర్రే. ఆ పర్రెలో ఒక్కతోకలు ఉన్నాయని డైరెక్ట్గా మీ బ్లడ్ లైన్ కవిత గారే చెప్పేస్తారు. దీంట్లో రేవంత్ రెడ్డి గారు చెప్పిన అబద్ధమే ఉంది. గెలిచింది ఇదే నిజాలు చెప్పాయన. ఈరోజు ప్రజల ముందు నుంచుంటుంది, రామారావు గారికి విగ్రహం పెట్టిస్తాను. ఇదంతా కాకుండా 2000 లాస్ట్ వాళ్ళ పరిపాలనలో మహిళలకి ఎక్కడ పోస్టింగ్లు ఇచ్చారండి? మంత్రి పదవులు ఎవరున్నాయండి? కూతురుని ఎందుకు ఎంకరేజ్ చేయలేదో మాకు తెలీదు, అది మీ ఫ్యామిలీ ఇష్యూ. కానీ మహిళల్ని కూడా పట్టించుకోరా? ఈరోజు అర్జెంటుగా ఒక మహిళ వెనకమాలు నుంచుంటారా? అవసరమైతే మహిళ, అవసరం లేకపోతే మహిళలు వద్దు. ఎంత క్లెవర్గా ఉంటాయి మూవ్స్ ఇవన్నీ. అవసరం లేకపోతే ఇన్స్టిట్యూట్ ఇంగ్లీష్ మాట్లాడేటోడు, అవసరం ఉంటే చంద్రబాబు నాయుడు ఈజ్ ఎ గ్రేట్ లీడర్. అవసరం ఉంటే నా చెల్లి ఎంత బాధపడిందో, నా కూతురు కడిగిన ముచ్చల్లా బయటకు వస్తుంది. అవసరం లేకపోతే పట్టించుకోంపో, నువ్వేనా ఊర్లు మేము పట్టించుకోం. ఇదా రాజకీయం అంటే? ఇలా ఉంటుందా? ఏదేమైనా ఆంధ్ర బిర్యానీ కూడా పనికిరాని వెదవలు అన్నట్టు, వాళ్ళు తినటానికి కూడా ఒక టేస్ట్ తెలియని ఒక అనాగరికరమైన మనుషులు అన్నట్టు కూడా తినే తిండి దగ్గర నుంచి రూట్స్ దగ్గర నుంచి తిట్టి పెట్టారు. అందరం కలిసి ఉన్నాళ్ళమే. ఇక్కడ పెట్టుబడిదారులందరూ ఆంధ్ర వాళ్లే. మీ ఇళ్లలో పెళ్ళిళ్ళు కూడా ఆంధ్రాలోనే జరుగుతాయి, ఆంధ్ర వాళ్ళతోనే సంబంధం ఉంటాయి. కానీ మట్టెత్తి పోసేది మాత్రం విభజించబడ్డ పక్క రాష్ట్రం పైన. కానీ 2 రాష్ట్రాలకి ముఖ్యమంత్రిగా ఉన్న కన్నా మర్యాద ఇవ్వాలి కదా. ఎలాగైతే కేసీఆర్ గారికి మర్యాద ఇవ్వాలని కోరుకుంటున్నారు, ద సేమ్ వే రామారావు గారికి మర్యాద ఈరోజు దక్కుతుంది. రాష్ట్రంలో చాలామంది గర్విస్తారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ రామారావు గారి ఫ్యాన్స్ ఉంటారు. మాగంటి గోపీనాథ్ గారే చంద్రబాబు నాయుడు గారు ఫ్యాన్. వెళ్ళారంటే ఇసుంటి ఇంగ్లీష్ చదివిన వాళ్ళ దగ్గరే ఫ్యాన్లు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు లీడర్స్ కాబట్టి. వాళ్ళు రాజకీయవేత్తలు కాదు, పయనీర్స్, లీడర్స్, టార్చ్ బేరర్స్. అలాంటి కేటగిరీలో ఈరోజు పేరు నమోదు చేసుకోబోతుంది అనుముల రేవంత్ రెడ్డి గారు. టార్చ్ బేరర్. 2వ తరం ఉండదు ఆయనకి. ఆయనకాయనే మంచి చేసి వెళ్ళిపోవాలి. లెగసీ కంటిన్యూ చేయాలని ఇష్యూ లేదు. రాజాలు, దొరలు, రాజరికాలు, చిన్నరాజు, పెద్దరాజు, దొర, బాబు లాంటి పేర్లు లేవు. ఓన్లీ ఏ సింగిల్ మ్యాన్ రేవంత్ రెడ్డి. పోరాడి తీసుకెళ్తాను తెలంగాణ ముందుకని. పక్క రాష్ట్రంలో డెవలప్మెంట్ జరుగుతుందంటే దానికంటే ముందు పరిగెట్టి డెవలప్మెంట్ చేసుకురావాలి. పోటీతత్వం. అలా అని చెప్పి పక్క రాష్ట్రం వాళ్ళు నాశనం అయిపోవాలని కూడా కోరుకోరు. నువ్వు బాగుండాలి, తర్వాత నేను బాగుండాలన్న మంచి మనసు. ఇవన్నీ చూసిన తర్వాత జనాలు మహిళలకు ఆయన వేసిన పెద్దపీట చూసిన తర్వాత ఎవరన్నా ఈరోజు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కోటేస్తారా? మీరందరూ కూడా మీ ఒపీనియన్స్ కమెంట్స్లో మెన్షన్ చేయండి. రామారావు గారి విగ్రహం మన రేవంత్ రెడ్డి గారు పెడతాను అన్నది జాతికి ప్రైడా, లేకపోతే దాన్ని దుమ్మెత్తిపోయడానికి ఇంకొకరికి ఆస్కారం ఇస్తున్నారా? రెండోది, తరాలు మారినాయి, వ్యవహారాలు మారినాయి, తరగతులు మారిపోయినాయి, కానీ ఓడిపోయి కూర్చున్నా కూడా ప్రజలు పట్టట్లేదు బీఆర్ఎస్ పార్టీ అధినేతకి. దీన్ని ఎలా చూడాలి? ఎలక్షన్ల ముందే ప్రజలంతా గుర్తొస్తున్నారు. దీనిపైన కూడా మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. జూబ్లీ హిల్స్లో గెలిచే స్కోప్ ఏ అభ్యర్థికి ఉంది? నిన్నటి తర్వాత ఎలా మారింది గ్రాఫ్ అనేది కూడా మీ ఒపీనియన్స్ కమెంట్స్లో మెన్షన్ చేయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.